అయితే నిన్నంతా కూడా బడ్జెట్ సమావేశాలకు సంబంధించినటువంటి చర్చ ఏదైతే ఉందో చాలా వాడివేడిగా ఇటు శాసనసభలో మరియు శాసన మండలిలో కూడా రాత్రి 10, 10:30, 11 గంటల వరకు కూడా జరిగినటువంటి విషయాన్ని మనం చూసినాం. అయితే ఇటు రేవంత్ రెడ్డి వర్సెస్ హరీష్ రావు అనేటువంటి ఫైట్ చాలా బలంగా జరిగింది. అదేవిధంగా హరీష్ రావు గతం 10 సంవత్సరాల్లో వాళ్ళు చేయనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, దోకేబాజు ముచ్చట్లు, పిట్టల దొర ముచ్చట్లు ఏవైతే ఉన్నాయో చాలా బలంగా చెప్పినటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా అదే విధమైనటువంటి ఎదురు దాడి ప్రతి దాడి జరిగినప్పటికీ కూడా హరీష్ రావు వీళ్ళు అంటే ఈ కల్వకుంట్ల కుటుంబం మాటల గారడిలో ఆరితేరిన వాళ్ళు అనేటువంటి విషయాన్ని మనందరం కూడా గమనించాలి. అయితే గతంలో వాళ్ళు అనేకమైనటువంటి అంటే తెలంగాణ ప్రజలను డైవర్ట్ చేసినటువంటి విషయాలను కూడా ఈరోజు నిన్న శాసనసభ వేదికగా రేవంత్ రెడ్డి గారు తూర్పార పట్టినటువంటి విషయాన్ని మనం గమనించాలి. నిజంగా తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా కల్వకుంట్ల కుటుంబం శనిలా దాపరించిందనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు అంటే వాళ్ళు చేసినటువంటి గత 10 సంవత్సరాలు వాళ్ళు చేసినటువంటి మోసాలు కానీ అరాచకాలు కానీ అంతా ఇంత కాదు. వాళ్ళు ఇప్పటికీ కూడా ఇంకా వాళ్ళ వైఖరి మార్చుకోకుండా తెలంగాణ ప్రజలను మభ్యపెట్టే విధంగా వాళ్ళ యొక్క మాటలు ఉండడం తెలంగాణ రాష్ట్రం చేసుకున్నటువంటి దౌర్భాగ్యంగా మనందరం కూడా గమనించాలి. అందరూ అనుకుంటారు, అరే ఇంకా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది కదా, దాన్ని వదిలిపెట్టవు కదా అంటే గత 10 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రంలో ఒక తరాన్ని నాశనం చేసినటువంటి ఈ దుర్మార్గులను ఏ విధంగా మళ్ళీ మనం ఒప్పుకోవాలి, ఏ విధంగా మనం మళ్ళీ వెళ్ళి ఎంకరేజ్ చేయాలి అనేది కాలోజీ టీవీ యొక్క దృక్పథం ఆలోచన తప్ప వేరే ఉద్దేశం కాదు అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు అంటే ఎన్నో ఆశలతోటి వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఈ తెలంగాణ రాష్ట్ర స్వరూపాన్ని మార్చేటువంటి అవకాశాన్ని కేసీఆర్కు ఈ తెలంగాణ ప్రజలు ఇస్తే 10 సంవత్సరాలు తన పిట్టల దొర ముచ్చట్లతోటి తన కుటుంబ పాలనతోటి నియంత పోకడలతోటి తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి దుర్మార్గులు ఎవరైనా ఉన్నారు అంటే అది కల్వకుంట్ల కుటుంబం మాత్రమే. ఆనాడు తెలంగాణ రాష్ట్రాన్ని మోసం చేసినటువంటి కొంతమంది వ్యక్తుల కంటే కూడా తెలంగాణ పేరు చెప్పి పదవులు తెచ్చుకున్నటువంటి కొంతమంది దుర్మార్గుల కంటే కూడా కేసీఆర్ 100 రెట్లు దుర్మార్గంగా వ్యవహరించిండు అనేది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు అంటే 3 సంవత్సరాలలో ఈరోజు కాళేశ్వరం కడతా అని చెప్పినటువంటి కేసీఆర్ 3 సంవత్సరాల్లో కాళేశ్వరం నాసిరకంగా కట్టేసి 1,00,000 కోట్ల రూపాయలు ఈరోజు నీళ్ళపాలు చేసిండు. మిషన్ భగీరథ కావచ్చు, మిషన్ కాకతీయ కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అంశాలలో కూడా కేసీఆర్ కుటుంబం పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ ప్రజలను మోసం చేసినటువంటి విషయాన్ని మనందరం కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది అనేది తెలంగాణ కాలోజీ టీవీ యొక్క అభిప్రాయం.